నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా బీహార్ ఎన్నికల సరళిని ఎట్లా గమనిస్తున్నారు మీరు? అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మహాగఠబంధన్ సంబంధించిన కూటమి గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన కూటమి గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? లేటెస్ట్ ట్రెండ్ చూస్తే మహాగఠబంధను కొంచెం ఎడ్జితో బయటపడచ్చు, గెలవచ్చు అనిపిస్తుంది. ముందు వచ్చేసి చాలా నేరోగా కీన్ కంటెస్ట్, హోరాహోరీ కంటెస్ట్ అనేది, ఆ హోరాహోరీ కంటెస్ట్ లో కొన్ని సందర్భాల్లో ఎన్డీఏకు ముగ్గొచ్చినట్టుగా ఉన్నది గతంలో. అది కూడా హోరాహోరీనే. కానీ లేటెస్ట్ గా తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కొంచెం సీన్ మారినట్టు కనపడతా ఉంది. అక్కడ మహాగఠబంధన్ కు కొంత స్లైట్ ఎడ్జితో బయటపడుతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోని మనం గమనించాము. నిన్న మహాగఠబంధన్ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు పొందుపరిచారంటే, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఒక్కరికి 25 లక్షల బీమా, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నట్టు కూడా అందులో హామీ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ యొక్క మేనిఫెస్టో లాంటిదే అక్కడైతే హామీ ఇచ్చినారు. బట్ ఇది సాధ్యపడుతుందా లేదా అనేది చూడాలి. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఒక్క మేనిఫెస్టోతోనే ఏదో అంత అయిపోతుంది, దాన్ని బట్టే ప్రజలు ఓట్ వేస్తారు అనుకోవాల్సిన అవసరం లేదు. బీహార్ లో లాస్ట్ టైం కూడా మొత్తం అక్కడ 243 మొత్తం సీట్లు. దానికి మ్యాజిక్ ఫిగర్ 122 కావాలి. అటు ఏ కూటమికి కానీ ఏ పార్టీకి 122 మ్యాజిక్ ఫిగర్ కావాలి. లాస్ట్ టైం 2020లో కూడా చాలా నేరోగా వచ్చేది. అప్పుడు ఎన్డీఏకు 125 సీట్లు వచ్చినాయి. అంటే కావాల్సింది 122, ఒక 3 ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా మహాగఠబంధన్ కు 110 వచ్చాయి. 122 గాను 110 వచ్చాయి, ఒక 12 తక్కువ వచ్చాయి, అదర్స్ కి 8. కాబట్టి లాస్ట్ టైం కూడా చాలా కీన్ కంటెస్టే. అప్పుడు పార్టీల పరంగా చూస్తే మహాగఠబంధన్ లో ఉన్నట్టు ఆర్జేడీకి ఎక్కువ వచ్చాయి, 75. ఎన్డీఏలో ఉన్న బీజేపీకి సెకండ్ ప్లేస్ 74, జేడీయూ నితీష్ కుమార్ గారికి 43, కాంగ్రెస్ కు 19, ఎంఐఎం కు 5, సిపిఐఎం కు 12 ఇట్లా వచ్చాయి. కాబట్టి లాస్ట్ టైం కూడా కీన్ కంటెస్టే. ఇప్పుడు 2025లో కూడా కీన్ కంటెస్టే ఉంటుంది. ఆ కీన్ కంటెస్ట్ లో జనసురాజ్ పార్టీ గన కొన్ని ఓట్లు సీట్లు తెచ్చుకుంటే గన, రీజనబుల్ సీట్ తెచ్చుకుంటే, సంకీర్ణం వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు. జనసురాజ్ పార్టీ గన కొన్ని సీట్లు తెచ్చుకుంటే, ఒక 10, 15, అప్పుడు ఏ పార్టీ ఏ కూటమి కూడా పూర్తి రాకుండా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను జనసురాజ్ పార్టీ ప్రభావం తగ్గిపోతా ఉంది ఈ తేజస్వి యాదవ్ను ప్రకటించిన తర్వాత అనేది. కాబట్టి కొంత లేటెస్ట్ ట్రెండ్ మహాగఠబంధన్కి ఉంది. అయినప్పటికీ అనేక అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తాయి. ఒకటి, వలసలు. మామూలుగా మనం ప్రధానంగా బీహార్లో ఎక్కువ వలసలు ఉండే రాష్ట్రం ఏదంటే బీహార్ నుండి ఎక్కువ దేశంలో మిగతా రాష్ట్రాలకు పోతుంటారు. వలసలు అనేది. రెండవది నిరుద్యోగము, ధరలు, అవినీతి. అక్కడ కుల సమీకరణాలు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కుల సమీకరణాలు పనిచేసే రాష్ట్రం బీహారు. తర్వాత ఇక్కడ ఎంఐఎం కూడా అక్కడ లాస్ట్ టైమే ఒక 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మనం ఇక్కడ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత కొన్ని ఎక్కువ సీట్లు, 5 సీట్లైనా ఎక్కువే ఆడ. ఎంఐఎం కు ఈసారి కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎం ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇది జనసురాజ్ పార్టీ ప్రభావం ఒకటి. రెండవది, ఇక్కడ ప్రధానంగా మార్పు కోరుకుంటే ప్రజలు. నితీష్ కుమార్ 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఏ ఒక్కసారి మార్పు చూస్తాం. రైతులు కదా పంటలు మార్చినట్టు, పంట ఏగిలి మార్చినట్టు, పంట మార్పిడి చేసినట్టు అనేది ఒకటి ప్రధానంగా నితీష్ కుమార్ కు, ఎన్డీఏ కూటమికి ప్రధానమైనటువంటి అవరోధం. అది ప్రజలు వచ్చేసి మార్పు కోరుకుంటే మళ్ళా ఎన్డీఏ వచ్చేది ఇంపాసిబుల్. అది మహాగఠబంధన్ కు, తేజస్వి యాదవ్ కు బలం చేకూరే అవకాశం ఉంది. తర్వాత చివరిగా పోల్ మేనేజ్మెంట్. చివరి రోజు పోలింగ్ రోజు వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ రోజు డబ్బు ప్రభావము అనేక విధాలుగా ఉంటాయి. అక్కడ చూడాలి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ కు, తేజస్వి యాదవ్ కు వ్యక్తుల పరంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్య వస్తుంది.
ఇంకా మిగతా కూటమిల పరంగా అదొక యాంగిల్, కుల సమీకరణాలు ఇవన్నీ చూడాలా. ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు కూడా ఒకటి క్యాసెట్ రిలీజ్ చేశారు. దాంట్లో బీహారు అనేక రంగాలలో దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే అటు మానవాభివృద్ధి సూచికలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, మానవాభివృద్ధి సూచికలో మొత్తం 28 రాష్ట్రాల్లో 27వ ర్యాంకులో ఉంది బీహార్. తలసరి ఆదాయంలో 28 రాష్ట్రాల్లో 25వ స్థానంలో ఉంది. తర్వాత ఆరోగ్య రంగంలో 28 రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది. కాబట్టి మరి 19 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత 11 ఏళ్లుగా అక్కడ డబుల్ ఇంజనీర్ సర్కార్ అధికారంలో ఉంది. కానీ అన్ని పారామీటర్స్ లో చివరిలో బీహార్ ఉంది అని రాహుల్ గాంధీ గారు ఇటీవల చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తే యువత మెయిన్ గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి, విద్యావంతుల యువత. కాబట్టి ఓవరాల్ గా కొద్ది మార్జిన్ తో ఈ యొక్క మహాగఠబంధన్ అధికారంలోకి రావచ్చు అనేది నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు అయితే లేని పరిస్థితి ఎందుకు లేదంటారు? అక్కడ పోయి చేసేది కూడా ఏమున్నది, అడ్డపడే వాళ్ళని తప్పడం చేసి. ఇప్పుడు భాష అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు నేనే ఉన్నాను, తెలుగులో వచ్చేసి పెద్ద బ్రహ్మాండంగా ఆత్మవిశ్వాసం మాట్లాడగలను. ఇంగ్లీష్లోనో హిందీలోనో ఆత్మవిశ్వాసం ఉండదు. కాబట్టి లోకల్ ప్రజానీకాన్ని, ఓటర్ను ప్రభావితం చేయడానికి భాష అనేది చాలా ముఖ్యం. ఒకే తల్లి పాలు త్రాగిన 2 బిడ్డల కంటే ఒకే భాష మాట్లాడే 2 వ్యక్తుల మధ్య అనుబంధం, అనురాగం ఎక్కువ ఉంటుందని చెప్పేసి జర్మనీ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అంటాడు. కాబట్టి ప్రధానంగా లాంగ్వేజ్ అనేది ప్రధానమైనటువంటిది ప్రజలను ప్రభావితం చేసేది. కాబట్టి మనకు ఏ హోదా ఉందని కాదు, మనం ఏ విధంగా ప్రభావితం చేయనప్పుడు న్యాచురల్ గా వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుండి తెలుగులో అయితే ప్రభావం చూపగలరు. హిందీ రాష్ట్రాలకు ఆ పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అంటే హైదరాబాద్, తెలంగాణకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అక్కడ తెలంగాణలో ఉన్న చాలా మంది నాయకులు అక్కడ బీహార్ లాంటి హిందీ మాట్లాడలేకుండా కానీ కొంత ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కొంత బెటర్ హిందీలో మాట్లాడతారు. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి రేవంత్ రెడ్డిని ఒకవేళ ఏచ్చు కానీ మిగతా నాకు తెలిసి ఇక్కడ పెద్ద నాయకులు దానికంటే ప్రజలను భాషలో ప్రభావితం చేసే నాయకులు అవసరం. ఆ కోణంలో బహుశా ఆలోచించుంటారు, అంతే తప్పనిచ్చేసి ఇంకా వేరే విధంగా ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ బీహార్ లో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు గెలిస్తే ఎట్లా దేశవ్యాప్తంగా కూడా ఒక బీజేపీకి నెగిటివ్ నెరేషన్ ఏర్పడే అవకాశం ఉందా? అంటే కొంతవరకు డెఫినెట్ గా వచ్చేసి అది బీహార్ వచ్చేసి ఒక పెద్ద రాష్ట్రము, అన్ని రాష్ట్రాల్లో అది ఒక పెద్ద రాష్ట్రము, ప్రభావం కొంత పడుతుంది దేశం మొత్తం మీద. మిగతా రాష్ట్రాలు నెక్స్ట్ 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల మీద కొంత పడుతుంది. ఒక చర్చకు వస్తుంది, దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. ఇప్పుడు ఆ చర్చకు వచ్చినప్పుడు కొంత మహాగఠబంధన్ కు, ఇండియా కూటమికి కొంత మోరల్ సపోర్ట్ వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి వచ్చేసి కొంత డిమోరలైజ్ అయ్యడానికి అవకాశం ఉంది. కానీ అంత మాత్రం చేత ఏదో కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది అనేది కాదు, కానీ ఓవరాల్ గా ప్రజల్లో ఒక చర్చకు వస్తుంది. డెఫినెట్ గా ఈ పక్క ఇండియా కూటమికి అది ప్లస్ అవుతుంది, ఆ పక్క కొంత మైనస్ అవుతుంది. అలా ఈ లోపల వేరే ఎన్నికలు వచ్చాయనుకోండి, ఇది అట్నే రేపు 4 రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళా ఫలితం వచ్చేసి వచ్చిందనుకోండి, అది దీనికి ఇండియా కూటమికి యాడ్ అయింది అనుకోండి, అది ఇంకా తీవ్రంగా పోతుంది. కాబట్టి కొంత ప్రభావం ఉంటుంది, అంతే తప్పనిచ్చేసి మొత్తం ఇదే మొత్తం సినారియోను మారుస్తుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమేనా అంటే ఏం చెప్తారు సార్ బీహార్ లో? ఇప్పుడు ఇవన్నీ ఎన్నికలకు ముందు అందరూ చెప్పేది ఇవి. ఇండియాకు ఉద్యోగం అంటే ఇవ్వచ్చు కదా, ఇప్పటికీ ఇచ్చిండొచ్చు కదా, ఒకవేళ ఆడగాని వేరే. అది అంటే వాళ్ళు ఉద్యోగం వేరు, ఉపాధి వేరు. ఉపాధి అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించేది ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగము, ఉపాధి హామీ పథకము, ఇట్లా రకరకాలు వచ్చేసి ఇది ప్రజలు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంటారని అనుకోవడం లేదు. ప్రజలు కూడా కొన్ని హామీలు కొన్ని ప్రభావితం చూపిస్తాయి, కానీ కొన్ని వచ్చేసి ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోరు. నాకు తెలిసి ఇంటికో ఉద్యోగం అనేదాన్ని ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకొని దాని మీద ఆధారపడి ఓటేస్తారు అనుకోవడం ఇది సాధ్యం కాదని అందరికీ తెలుసు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.